మనతో పాటు శ్రీనివాసానంద స్వామి మారుతిపీఠం నుండి శ్రీనివాసానంద స్వామి గారు జాయిన్ అయ్యారు. శ్రీనివాసానంద స్వామి గారు, శారదాపీఠం అక్రమాలపై ప్రజల నుండి నిరసన అనేది వ్యక్తమవుతుంది. ప్రజలు స్వచ్ఛందంగా శారదాపీఠం అన్య అక్రమాలపై పోరాడుతున్నారు. మీరు ఎలాంటి పిలుపునిస్తారు శ్రీనివాసానంద స్వామి? ఖచ్చితంగా అండి, మేము సాధు పరిషత్ తరపున శ్రీనివాసానంద సరస్వతి గారి ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళి మొత్తం పరిశీలించి పరీక్షించాము. అయితే చూసినప్పుడు మాకేం తెలిసిందంటే, నామ్స్లో నిబంధనల్లో కొన్ని పెట్టి అధికారుల్ని కూడా భయపెట్టి అధికారులను మభ్యపరిచి ఆ నిబంధనలన్నీ టిటిడి నిబంధనలన్నీ తుంగలో తొక్కి వాళ్ళకి కావాల్సిన విధంగా పర్మిషన్స్ అన్ని తీసుకొని అక్కడ కట్టడాలు నిర్మించారండి. చూడండి, ఇప్పుడు ఒక పీఠం అంటే ఒక ఆధ్యాత్మిక భావన, ఆ నామ్స్లో ఉన్న ఒక పీఠాధిపతి అంటే ఒక స్వామి అంటే వాటికి సంబంధించిన కొన్ని మనోభావాలు, మనస్తాపాలు ఇలాంటివన్నీ కూడా చాలా ఉంటాయి. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి నిబంధనలకు విరుద్ధంగా అధికారులు సాక్ష్యంగా చేశారు. అక్కడ చూడండి, రాజగోపురానికి మించి ఎత్తైన కట్టడం, ఆ రాజగోపురాన పరిసరాలు ఎక్కడో కూడా కట్టకూడదు. మనం అట్లాంటిది కింద పునాదుల నుంచి లెక్కేస్తేనే 7 అంతస్తుల ఎత్తు కనపడుతుంది ఆ బిల్డింగ్. ఇంకొకటి ఏంటంటే, ప్రపంచ దేశాలు నేను గ్రహించిన దాంట్లో తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలన్నీ కూడా అక్కడ వృక్షాలను తెచ్చుకొని నర్సరీల దగ్గర నుంచి వృక్షాలు తీసుకెళ్లి పవిత్రంగా చూసుకొని పూజలు చేసి మొక్కల్ని పెంచుకుంటూ ఉంటే, ఇక్కడ మన శారదాపీఠానికి ఇచ్చిన భూముల్లో సరిపోక భారీ వర్షాలు పడితే ఆ వర్షపు నీరంతా, వరద నీరంతా కూడా ప్రవహించే వాగును సైతం పూడ్చేసి ఆ మొక్కల్ని కూడా ఒక 400 నుంచి 500 మొక్కల్ని నరికి దాంట్లో వేసి మట్టి పోసి పూడ్చేసి అంత పవిత్రమైన ప్రతి మొక్కని కూడా తిరుమల క్షేత్రంలో ఋషిగా భావిస్తారండి. హిందూ ధర్మాన్ని ఆచరించే ఎవరైనా సరే, ఆధ్యాత్మిక భావనలో ఉండే ఏ సాధువైనా ఎవరైనా సరే అక్కడ తిరుమల క్షేత్ర పవిత్రతని స్వామివారి సేవలో తరించే విధంగా చేస్తారు. కానీ ఈ విధంగా అనేది ఎవరు చేయరండి. ఇంకోటి ఏంటంటే, నేను మాతాజీ గారు చెప్పారు, స్వామి అందరికీ జై శ్రీరామ్ అండి. ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీరామ్. అయితే 15 ఎకరాల భూమి ఆయనకి ఏ విధంగా అనేది కేటాయించారనేది అధికారులు, ఆయన గతంలో ఏమైనా వేద పాఠశాల పెట్టున్నారా, నిర్వహించున్నారా, లేదా వేదాలు చెప్పే విధానం ఏమన్నా అలవరుచుకొని ఉన్నారా, గతంలో ఏమన్నా ఇలాంటివన్నీ జరిగిన ఏమి ఎంక్వైరీ చేయకుండా దాని నిబంధనలు నామ్స్ ఏం తెలియకుండానే ఆయన నేను వేద పాఠశాల కట్టిస్తాననగానే పర్మిషన్ ఇచ్చేశారు. మళ్ళీ దాన్ని కమర్షియల్ గా చేసుకుంటాననగానే మళ్ళీ దానికి పర్మిషన్స్ ఇచ్చారు. అంటే అక్కడ ఉన్నయ్యా, ఏం చేశాడా లేదా, అసలు గత అనుభవం ఉందా లేదా, ఎంతమందికి అన్నదానం చేశాడు, ఎంతమంది పేద విద్యార్థులకి వేదం నేర్పించారు, ఎంతమందికి ఈయన ధర్మపరంగా ధర్మ కార్యక్రమాలు ఏమేం చేశాడు, ఎక్కడెక్కడ చేశాడు. ఇప్పటిదాకా గత గవర్నమెంట్లో ఎన్నో దేవాలయాలు కూల్చేశారు, ఎన్నో దేవాలయాలకి భ్రష్టు పట్టించారు, దేవాలయాలని విగ్రహాలు విరగొట్టారు, రథాలు తగలబెట్టారు. ఇలాంటి వేటిల్లో స్పందించకుండా సింహాచలం ఒక్కరోజు వెళ్ళి ఆ సింహాచలంలో జరిగిన ఆయన ఇలా చెప్పటం, మరి కూల్చిన గుళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? మీరు హిందూ ధర్మమే కదా, మీరు ఆధ్యాత్మిక భావనలోనే ఉన్నారు కదా, ఒక స్వామీజీ కదా, పీఠాధిపతి కదా. అట్లాంటప్పుడు ఈ 5 ఏళ్లలో మీరు ఎన్ని దేవాలయాలు నిర్మించారు? ఇప్పటికీ కూడా శిథిలావస్థకి చేరుకున్న పురాతన 100ల సంవత్సరాల దేవాలయాలు ఎన్నో ఉన్నాయి.
ఈ 15 ఎకరాల కొన్ని కోట్ల విలువ చేసే భూమిని మీరు ఇట్లా హిందూ ధర్మాన్ని నేను ఈ విధమైన సేవలు చేస్తానని నామ్స్లో పెట్టి గవర్నమెంట్ని నమ్మించి మీరు చెప్పినట్టుగా కూడా అధికారులు విని మీరు ఏదంటే అది దానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు మీరు నేను విమర్శగా అనేది కాదని మీరు చేసిన సేవలు అయ్యి ఎన్ని గుళ్ళు కట్టారు, ఎంతమందికి అన్నదానం చేశారు, గతంలో పేద విద్యార్థులకు ఎంతమందికి వేదాలు నేర్పించారు Yes. అనేది నేను ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా, మీ దగ్గర ఉంటాయి కదా మీరు చేసినవన్నీ. ఈ 15 ఎకరాల భూమిని తీసుకున్నారు, దాంట్లో ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అనేది ప్రజలకు చెప్పొచ్చు కదా.